వెల్కమ్ టు టైమ్ న్యూస్. రైలు పట్టాలపై విగతజీవిగా తేలిన హుస్సేన్ మరణం నాయుడుపేటలో కలకలం రేపిన విషయం తెలిసిందే. హిజ్రాల చేతిలో కిడ్నాప్కు గురి అయి ఆపై రైలు పట్టాలపై విగతజీవిగా తేలిన హుస్సేన్ది ఆత్మహత్య కాదు, హత్యేనంటూ పోలీసులు నిర్ధారించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఎట్టకేలకు తమ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణం ముస్లిం వీధి ప్రాంతానికి చెందిన హుస్సేన్ను 7 మంది హిజ్రాలు పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి ఆపై హత్య చేశారని, హత్యా ఉదంతం తమపైకి రాకుండా ఉండేందుకు హుస్సేన్ మృతదేహాన్ని రైలు పట్టాలపై పడవేశారని తెలిపారు. హుస్సేన్ మర్డర్ మిస్టరీని ఛేదించిన నాయుడుపేట పోలీసులు 7 మంది హిజ్రాల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన చున్నీతో పాటు ప్లాస్టిక్ పైపును, శవాన్ని తరలించిన ఒక స్కూటీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని 7 మంది హిజ్రాలు రాయపు హరి అలియాస్ బాను, రాయపు సుధీర్ అలియాస్ భావన, సాకేం మంజునాథ్ అలియాస్ సదా, దేవరంగుల అనిల్ అలియాస్ అశ్విని, కానం గంగాధర్ అలియాస్ గంగా, హుస్సేన్ అలియాస్ మైనా, కుమార్ అలియాస్ భవానీ అనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ మేరకు వివరాలు ఎలా ఉన్నాయి? నాయుడుపేట విన్నమాల రోడ్లో హిజ్రాలు 7 మంది 3 ఇళ్లను బాడుకు తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో అడుక్కుని జీవనం సాగిస్తున్నారు. హిజ్రాలు అందరికీ హత్య కేసులో ముద్దాయి అయిన రాయపు భాను నాయక్ అనే హిజ్రా నాయకురాలుగా వ్యవహరిస్తుంది. భాను గత 13 సంవత్సరాలుగా నాయుడుపేట ముస్లిం వీధి ప్రాంతానికి చెందిన ఉస్మాన్తో సహజీవనం చేస్తోంది. ఇరువురు మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇటీవల నుండి ఉస్మాన్ తల్లిదండ్రుల వద్ద ముస్లిం వీధిలో ఉంటున్నాడు. హిజ్రాలతో కలిసి ఉన్నప్పుడు ఉస్మాన్కు 49 గ్రాముల బంగారాన్ని కుదవ పెట్టి డబ్బు ఇవ్వమని కోరగా, కొంతకాలం తర్వాత తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించమని భాను ఉస్మాన్ను కోరింది. ఉస్మాన్ తన అన్న హుస్సేన్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అమ్మివేసినట్లు భానుకి తెలిపాడు. ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భాను తన మిత్రులైన సదా, భావనతో కలిసి ఇంటి వద్ద ఉన్న హుస్సేన్ను కిడ్నాప్ చేసి తన ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడున్న మిగతా హిజ్రాలతో కలిసి విచక్షణారహితంగా గాయపరిచి మద్యం మత్తులో చున్నీతో కట్టి హుస్సేన్ అతి కిరాతకంగా ప్లాస్టిక్ పైపుతో కొడుతూ పక్కా ప్రణాళిక ప్రకారం దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆ హత్య తమపైకి రాకుండా మృతదేహాన్ని ఒక స్కూటీ వాహనంలో రాత్రి సమయంలో పండ్లూరు సమీపంలో రైలు పట్టాలపై పడవేశారు. గూడూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించి 7 మంది హిజ్రాలతో పాటు హత్యకు ఉపయోగించిన చున్నీ పైపును మరియు స్కూటీ వాహనాన్ని సీజ్ చేసి హత్యకు కారణమైన ఆ 7 మంది హిజ్రాలను కోర్టుకు హాజరుపరిచారు. తేదీన నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్లో, నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ రిపోర్ట్లో తను ఏదో బంగారు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్ళారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మార్చురీలో ఉందని తెలియటం, ఆ తర్వాత వాళ్ళు చేసిన శవ పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూముకి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి
తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 అప్పుడు నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది రాయపు భాను, భావన, సదా వీళ్ళు ముగ్గురు ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్లి కుదవబెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయల డబ్బులు తీసుకోవటం. ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయల వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకొని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్లి కొట్టడం, చంపటం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించకుండా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటి వరకు మొత్తం 7 మందిని రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగ, మైనా, భవాని ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఏ గారు. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి ముందు బంగారం షాప్ దగ్గర తీసుకెళ్లారు, అడిగారు, బంగారం తీసుకెళ్లాడని చెప్పారు. ఎక్కడ పెట్టావు వస్తువు అని నాయుడుపేట టౌన్లోనే ఒకటి 2 ప్లేసులు తిప్పుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. రోడ్లోనే తీసుకుని వెళ్ళి హైవే ఎక్కించుకొని అన్నమేడి క్రాస్ దగ్గర రైల్వే ట్రాక్ మీద పడేశారు. ఇంటికాడ చనిపోయాడు. తర్వాత ఇచ్చారు కంప్లైంట్. తీసుకెళ్ళింది 24వ తేదీ రాత్రి సాయంత్రం 8 గంటలకు. కంప్లైంట్ వచ్చింది 26.